జ్యోతి హై స్కూల్లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో పట్టణంలోని జ్యోతి హై స్కూల్లో వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ నర్ల శేషమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్ప భువనేశ్వర్ రెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణతో ఒకే తీరులో అడుగులు వేస్తూ విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ను అతిథులు, తల్లిదండ్రులు ప్రశంసించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో పరుగు పందాలు, రిలే రేస్, లాంగ్ జంప్, కబడ్డీ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శిల్ప భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, జ్యోతి హై స్కూల్ బండి ఆత్మకూరు మండలంలో మంచి గుర్తింపు పొందిందని విద్యాసంస్థ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను నర్ల బలరాం రెడ్డి స్థాపించడం ఎంతో శుభోదాయక నిర్ణయమని అన్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన ఈ పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు మంచి విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన కుమారులు నవీన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ మండలంలోని ఇతర పాఠశాలలకు ధీటుగా జ్యోతి హై స్కూల్ నందు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. రిపోర్టర్ ఆంజనేయులు, టుడే టీవీ. Silidera con la papaya. మాకు వ్యవస్థాపకులు నర్ల బలరాం రెడ్డి గారు బాగా గుర్తొస్తారు. ఆయన మాకు చాలా సన్నిహితుడు, శ్రేయోభిలాషి, మరి ముఖ్యంగా మాకు ఆప్తుడు. ఎందుకంటే ఆయన బలరాం రెడ్డి స్కూల్లో చాలా చూసేవాళ్ళం. పేద తల్లిదండ్రులకు ఫీజులు కట్టకుండా కూడా కన్సల్ట్ చేసేవాడు చాలామందిని. నేను చాలాసార్లు వింటూ ఉంటా. మాకు కూడా ఫోన్ చేసి అడిగితే కూడా బలరాం అంటే నీ అంత దూరం కూడా అవసరం లేదన్నా నేనే కన్సల్ట్ చేసి ఇచ్చే అని చెప్పేవాడు అనమాట. అంటే పేదవారికి ఆప్తుడుగా లాంటి వాడు బలరాం రెడ్డి గారు. అయితే అతను లేని లోటు మాకు చాలా బాధాకరం. ప్రతినిత్యం మేమైతే ఏదో ఒక రోజు ఇక్కడ పోయినప్పుడల్లా మాకు బలరాం గుర్తొస్తూనే ఉంటాడు. కాబట్టి అటువంటి బలరాం రెడ్డి గారు స్థాపించిన ఈ యొక్క జ్యోతి హై స్కూల్ చాలా అంటే మీ అందరి యొక్క టీచర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు మీ అందరి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్ళాలని ప్రతినిత్యం కోరుకుంటా ఉంటారు. ఎందుకంటే మా పిల్లలు నవీన్ కుమార్ రెడ్డి కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చదువుకుంటూ ఈ అనుకోని పరిస్థితిలో ఇక స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళ పిల్లలు అయినా కూడా సమర్థవంతంగా స్కూల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలాసార్లు